ఈ మహోచితమైన కృపను బట్టి మనందరి జీవితాల పర్యంతంలో మరొక త్రిత్వం తర్వాత 18వ పునరుత్థాన ఆరాధనలో ప్రభుని ఆరాధించడానికి దేవుడిచ్చిన మహద్భాగ్యాన్ని బట్టి చేరువచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరిని బట్టి ఇండియాలో మన కుటుంబాన్ని బట్టి రాలేకపోయిన బిడ్డని బట్టి దేవుడికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ మీకు అందరికీ నిండు వందనాలు తెలియచారు. అందరికీ వందనాలు. పరిశుద్ధ గ్రంథం నుంచి నేటి సువార్త పాఠం మార్కు సువార్త 9వ అధ్యాయం 38, 39 వచనాలు చదువుకొని ఈ మాటలు మనం ధ్యానం చేద్దాం. మార్కు సువార్త 9వ అధ్యాయం 38, 39 చదవండి. అంతట యోహాను బోధకుడా ఒకడు నీ పేరిట దయ్యములను వెళ్ళగొట్టుట చూచితిమి. వాడు మనలను వెంబడించేవాడు కాడు గనుక వానిని ఆటంకపరిచితిమని చెప్పాడు. అందుకు యేసు వానిని ఆటంకపరచుకుడి నా పేరిట అద్భుతము చేసి నన్ను చులకనగా నిందింపగల వాడెవడును లేడు. మనకు విరోధి కానివాడు మన పక్షముగా ఉన్నవాడే. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు మన వాక్య భాగంలోని అంశం స్వపరీక్ష అనే అంశాన్ని మనం ధ్యానం చేద్దాం. స్వపరీక్ష ఒకసారి అందరూ చెప్తారా? స్వపరీక్ష అంటే మనమే పరీక్షించుకోవడం, మనమే చెక్ చేసుకోవడం, మనం ఎలా ఉన్నాము అనే విషయాన్ని. ఈరోజు వాక్య భాగంలో యేసయ్యతో కలిసి శిష్యులు యెరూషలేముకి ప్రయాణం చేస్తున్నారు. అలాగే మనము కూడా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, నమ్మినా నమ్మకపోయినా, లేక మనకు తెలిసినా తెలియకపోయినా మనం కూడా ఒక ప్రయాణంలో ఉన్నాం. మన ఈ లోకంలో మనం ఏ పని చేస్తున్నప్పటికీ, ఉద్యోగం చేస్తున్నా, ఏ పని చేయకపోయినా, తింటున్నా, నిద్రపోతున్నా, ఏ రంగంలో ఉన్నప్పటికీ, ఏ దేశంలో ఉన్నప్పటికీ మనందరము ఒక జర్నీలో ఉన్నాము, ఒక ప్రయాణం కొరకు సిద్ధపడుతున్నాం. అయితే ఈ జర్నీలో సాధారణంగా ఎదుటివారిని క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాం, ఎదుటివారిని అంచనా వేస్తూ ఉంటాం, లేకపోతే తోటి డినామినేషన్ని, తోటి సంఘాలని మనం మన యొక్క జ్ఞానంతో ఏదో ఒక మాట విసురుతూ ఉంటాం, బ్లేమ్ చేస్తూ ఉంటాం. ఈ రోజుల్లో కొన్ని డినామినేషన్లు కొన్ని సిద్ధాంతాల మీద కట్టబడ్డాయి, లేకపోతే కొన్ని సిద్ధాంతాలు నమ్ముతున్నాయి. కొన్ని డినామినేషన్లు అంటున్నారు స్వస్థతలు ఇప్పుడు లేవు, అవి యేసుక్రీస్తు ప్రభు కాలంలోనే యేసే స్వస్థపరిచారు, అంతటితో అయిపోయింది, ఈ రోజుల్లో స్వస్థత లేవు అంటున్నారు. కానీ స్వస్థతలు ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభు మారని దేవుడు, నిన్న నేడు రేపు ఒకే రీతిగా ఆయన కార్యం చేస్తున్నాడు. స్వస్థత ఈ రోజు కూడా మనం ప్రార్థన చేసుకుంటే యేసే స్వస్థపరుస్తాడని కొన్ని డినామినేషన్లు నమ్ముతున్నాయి. అలాగే కొన్ని డినామినేషన్లు అంటున్నాయి కొంతమంది భాషలు మాట్లాడుతూ ఉంటారు, టంగ్స్ మాట్లాడుతూ ఉంటారు. మనం ఒక నెల 15 రోజుల క్రితం, 2 నెలల క్రితం ఇవాంజలికల్ చర్చ్లో 2 వారాల ఆరాధన జరిగించుకున్నాం. అక్కడ పర్మిషన్ కోసం మేనేజ్మెంట్ని కలిసినప్పుడు వారు ప్రతి సంఘానికి కూడా ఒక ప్రశ్న అడిగారు, మీరు టంగ్స్ మాట్లాడతారా, భాషలను ఎంకరేజ్ చేస్తారా? ఎందుకంటే భాషను ఎంకరేజ్ చేసేటట్లయితే ఇవాంజలికల్ చర్చ్లో ప్లేస్ ఇవ్వరు. మాకు అటువంటి ఇది లేదండి అని. అంటే టంగ్స్ అంటే మనం మామూలుగా ఉచ్చరించవచ్చు, కానీ కొంతమంది గట్టిగా శబ్దాలు చేస్తూ గట్టిగా ఉద్రేకపరుస్తూ ఉంటారు. ఇట్లాంటి వాటిని ఎంకరేజ్ చేస్తారని అడిగారు. అలాగే చాలామంది భాషల్ని నమ్మేవారు, కొంతమంది భాషలు ఉన్నాయి, దేవుడు ఆ వ్యక్తిని పట్టుకున్నప్పుడు లేకపోతే పరిశుద్ధాత్మ సంధించినప్పుడు భాషలు మాట్లాడతారని కొంతమంది నమ్ముతున్నారు. భాషలు లేవు ఇప్పుడు. భాషలు అనేవి కేవలం ఒక భ్రమ, లేక ఒక ఎమోషన్ని క్రియేట్ చేయటము, లేక ఉద్రేకపరచడం అని కొంతమంది నమ్ముతున్నారు. సరే, ఇలాగా స్వస్థతల గురించి, భాషల గురించి, త్రిత్వం గురించి, బాప్తీసాల గురించి ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క సిద్ధాంతము, ఒక్కొక్క అభిప్రాయము కలిగి ఉన్నారు. కాబట్టి ప్రభు ఈ రోజున శిష్యులు వచ్చి అంటున్నారు, ప్రభువా నీ పేరట ఒకడు అద్భుతం చేస్తూ చూసాము, అతను మన గుంపుకు చెందినవాడు కాదు, యేసే 12 మంది శిష్యులకో 70 మంది శిష్యులకో చెందినవాడు కాదు, కాబట్టి అతను అభ్యంతరం పరిచాము, అతన్ని ఇది సరికాదు అని హెచ్చరించామంటే యేసే అంటున్నారు, మన పక్షముగా ఉన్నవాడు మనకు విరోధి కాడు,
కాబట్టి పగ తీర్చుకోవడం లేకపోతే శిక్షించటము దండించడం అనేది మీ పని కాదు. వారి పని వాళ్ళు చేయనివ్వండి, వారి పని వారు చేయనండి. వాడు చేసేది కూడా నా నామం పేరుటే చేస్తున్నారు, వాడు కూడా నా యొక్క ప్రేరేపణ పొందుకుని చేస్తున్నారు. కాబట్టి దయచేసి తీర్పు తీర్చడం మీ పని కాదు, ఒకరిని ఎంచడం మీ పని కాదు అని యేసు ప్రభు వారిని వారిస్తున్నారు, లేకపోతే వారిని కట్టడి చేస్తున్నారు. ఈ రోజున ఈ విషయాన్ని మనం ఆలోచన చేస్తుంటే ప్రతి ఒక్కరూ తెలిసినా తెలియకపోయినా ఎదుటి వారిని విమర్శించే పనిలో చాలా బిజీగా ఉంటూ ఉంటాం. ఎదుటి వాడిని మాటలనే పనిలో ఎదుటివాడు ఏం తప్పు ఉంది, ఏమి ఇతనిలో లోపం ఉంది, మాటల్లో తేడా ఉందా, క్రియల్లో తేడా ఉందా, ప్రవర్తనలో తేడా ఉందా, అలవాట్లలో తేడా ఉందా, కాబట్టి ఇతనిలో ఉన్న లోపం ఏంటి, ఇతనిలో ఉన్న డిఫెక్ట్ ఏమిటి అని ఎదుటివాడిని విమర్శించే పనిలో చాలా చాలా బిజీగా ఉన్నాం. ఒక ఆయన అంటూ ఉంటాడు, ఎదుటివాడిని విమర్శించేవాళ్ళంట జీతం తీసుకొని పనివాళ్ళు అంట. ఎదుటివాడిని విమర్శించేవాడు జీతం తీసుకొని, వాడికి జీతం ఎవరెవరో కానీ విమర్శించే పనిలో ఇప్పుడు బిజీగా ఉంటూ ఉంటారు. ఈ సమయాన ఎదుటివాడిని విమర్శించడం కాదు, నీలో ఉన్న బలహీనతను నువ్వు ఐడెంటిఫై చేసుకో. నీలో ఉన్న బలహీనత ఏంటో, నీలో ఉన్న లోపం ఏమిటో, నీలో ఉన్న అవిధేయత ఏంటో ఒకసారి నిన్ను నువ్వు పరిశీలించుకో, నిన్ను నువ్వు చెక్ చేసుకో. ఒకసారి ఈ వృత్తాంతం మీకు తెలుసు. యేసుక్రీస్తు ప్రభువారి కాలంలో ఒక స్త్రీ వ్యభిచార పనిలో ఆమె శాస్త్రుల పరిశీలికి పట్టబడింది. పట్టబడినప్పుడు ఆమెని శిక్షించడానికి, ఆమెని దండించడానికి, శిక్షించడానికి వారందరూ కూడా ఆ స్త్రీని తరుగుతూ ఉన్నారు. రాళ్ళు చేత పట్టుకుని ఆమెను శిక్షించడానికి వీధులంతా పరిగెత్తిస్తున్నారు. ఈ లోపు ఎవరు కనపడ్డారు? యేసయ్య కనపడ్డారు. యేసయ్య ఎదురుపడ్డారు, ఆయన పనిలో ఆయన ఉన్నారు. అయితే అప్పుడు ఆ శాస్త్రుల పరిశీలి ఏమంటున్నారు? యేసయ్య, మాకు మోషే ధర్మశాస్త్రం ఇచ్చాడు, ధర్మశాస్త్రం ఇవ్వటమే కాదు, ధర్మశాస్త్రాన్ని మేము బాగా చదివాము, ధర్మశాస్త్రం మాకు తెలుసు, ధర్మశాస్త్రం ప్రకారం ఈమెను శిక్షించడానికి మేము పరుగులెత్తిస్తున్నాము, శిక్షించబోతున్నప్పుడు నువ్వేం శిక్ష వేస్తావు, నీ మాట ఏమిటి, నీ తీర్పు ఏమిటి అని అడిగారు. యేసయ్య వారి మాటలన్నీ విన్నారు, వారిలో వారి అభిప్రాయం అంతా తెలుసుకున్నారు. యేసు ఏమన్నారు? మీలో పాపం లేనివాడు మొదటి రాయి వేయమన్నాడు. మీలో పాపం లేనివాడు మొదటి రాయి వేయమన్నాడు. ఇప్పుడు దాకా ఆమెలో తప్పిదాన్ని చూసి, ఆమెలో ఉన్న అతిక్రమాన్ని చూసి పరిగెలెత్తిన వారు ఇప్పుడు తమ వైపుకి తాము చూసుకోవటం మొదలుపెట్టారు, తమ జీవితాల్లోనికి చూసుకోవడం మొదలుపెట్టారు, తమ యొక్క స్థితి ఎలా ఉందో ఆలోచించుకోవడం మొదలుపెట్టారు. ఎందుకంటే రాయి వేసేవాడు రాయి వేయించుకునేవాడే ఉండకూడదు, రాయి వేసేవాడు రాయి వేయించుకునేవాడే ఉండకూడదు. కాబట్టి అక్కడ ఉన్న వారందరూ కూడా, పరిగెత్తించిన వారందరూ కూడా తమలోనికి తాము చూసుకున్నప్పుడు యేసయ్య ఎవరి దగ్గరికి వచ్చి మీరు ఆళ్ళు పడేయండి, మీరు ఆళ్ళు పడేయండి, ఆమెను శిక్షించొద్దని బ్రతిమాల. యేసు ప్రభు ఏమి వాడిని లేకపోతే ప్లీజింగ్ చేయలేదు. కానీ యేసు ప్రభు ఎప్పుడైతే మీలో పాపం లేనివాడు నిరభ్యంతరంగా రాయొచ్చి అన్నాడో, వాళ్ళు చూసుకున్నప్పుడు వాళ్ళ చేతిలో ఉన్న రాళ్ళు ఏమైపోయినా ఆటోమేటిక్గా జారిపోయింది. అంటే పడవేశారు, రాళ్ళు పడవేశారు, వాళ్ళందరూ కూడా ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు. ఈ సమయాన్ని ఆలోచించి దీన్ని ఇంట్రాస్పెక్షన్, అంతర్వీక్షణ లేకపోతే అంతఃపరిశీలన, మన యొక్క అంతరంగాల్ని పరిశీలించుకోవడం. ఇప్పుడు వరకు ఆమెను శిక్షించడానికి ఉరకలెత్తించారు, పరుగులెత్తించారు, కానీ తమను తాము చూసుకున్నప్పుడు తాము ఎంత అవిధేయతలో ఉన్నారో, ఎంత అక్రమంలో ఉన్నారో, ఎంత పాపంలో ఉన్నారో, ఎంత రోతలో ఉన్నారో వారికి కనపడ్డది. తాము చూసుకోనంతసేపు ఆమెను శిక్షించే పనిలో చాలా బిజీగా ఉన్నారు. ఈ సమయాన్ని మనం చేయవలసింది ఎదుటి విశ్వాసిని, తోటి సంఘస్థుడిని, తోటి సంఘాన్ని నువ్వు అలాగా, నువ్వు ఇలాగా, నువ్వు అట్లాగా, నువ్వు అలా చేస్తున్నావు, ఇలా మాట్లాడుతున్నావు, ఇది కాదు ప్రభు చెప్తున్న మాట. యేసయ్య కొండ మీద ప్రసంగంలో ఒక మాటను ఉపయోగించారు. యేసయ్య కొండ మీద ప్రసంగంలో ఉపయోగించిన మాటల్లో ఆయన ఏమంటున్నారంటే, నీ కంటిలో ఒక నలుసు పడితే గనక నీ కంటిలో ఉన్న, ఒకవేళ ఆ కంటిలో ఉన్న అది దూరముగా మారకముందే నువ్వు మొదట నీ కంటిలో ఉన్న దూరం తీసివేసుకో. అప్పుడు నీ సహోదరులో ఉన్న నలుసు నీకు తేలికగా కనబడుతూ ఉంటుంది. ఒకవేళ నీ కంటిలో దూరం పెట్టుకుని ఎదుటివాడిని గనక నువ్వు నీలో లోపం ఉంది, నీలో అవిధేయత అంటే
ఈ కన్ను అనేది చూడండి, యేసుక్రీస్తు ప్రభువారి కాలంలో చెప్పిన మాట అక్షర సత్యం. ఎవరికైనా కంట్లో ఏదైనా గుచ్చుకుందనుకోండి, చిన్న ముళ్ళు లాంటిది ఏదైనా గుచ్చుకుంటే అది లేకపోతే ఒక వయసు వచ్చిన తర్వాత శుక్లం అంటూ ఉంటారు, ఒక పొరలాగా ఏర్పడుతూ ఉంటుంది. ఆ పొరలాగా ఏర్పడుతూ ఉంటుంది. ఆ పొరే కనుక మనం సర్లే ఇప్పుడు కాదు రేపు చూద్దాం, ఒక నెల తర్వాత వెళ్దాం, ఇప్పుడు డబ్బులు లేవు హాస్పిటల్కి వెళ్ళడానికి అని అలా నెగ్లెక్ట్ చేస్తూ పోయామనుకోండి, ఒక 6 నెలలు పోయేటప్పటికి, ఒక 9 నెలలు పోయేటప్పటికి ఆ పొర, ఆ తెల్లని పొర ఏమవుతుందంటే కన్నంతా ఆక్రమించి కన్నుని ఏం చేస్తుందంటే మొత్తం గుడ్డితనాన్ని కలుగు చేస్తూ ఉంటుంది. కన్ను నీకు ఉపయోగం కాకుండా చేస్తూ ఉంటుంది. ఈ సమయాన్ని ఆలోచన చేయండి. కన్ను, ముక్కు, చెవి, నాలుక ఇవన్నీ చిన్న ప్రైమరీ స్కూల్లో చదువుకుని ఉంటాం. వీటిని ఏమంటామంటే జ్ఞానేంద్రియాలు అంటూ ఉంటాం కదా. ఇవి జ్ఞానేంద్రియాలు. కేవలం ఈ కన్ను కేవలం చూడటానికి మాత్రమే కాదు, ఎదుటి లేకపోతే ఎదుటి వ్యక్తి ఎంత దూరంలో ఉన్నాడు, ఒక లారీ వెళ్తుంది లేకపోతే ఎంత దూరంలో ఉంది, మనం ఎంత అలా తప్పించుకోవచ్చు, ఇవన్నీ కూడా మనకి కంటి చూపు ద్వారా తెలుసుకుంటూ ఉంటాం. వినికిడి ద్వారా, లేకపోతే మనం వింటున్న శబ్దం ఎంత దూరంలో ఉంది, లేకపోతే మనం ఏం వింటున్నాము, వినేది సరైందా లేకపోతే మనకి కీడు చేసేదా, ఇలాంటి విషయాలన్నీ కూడా జ్ఞానేంద్రియం అని పెద్దలు ఊరికే చెప్పలేదు. కానీ దీని ద్వారా మనం అవగాహన పెంచుకోవడానికి, అవగాహన కలిగి ఉండటానికి మనకి ఈ దేవుడు ఈ అవయవాన్ని ఇచ్చాడు. అయితే ఈ సమయాన నీ కన్ను చెడినదైతే నీ దేహం అంతయు చీకటమయము అంటున్నాడు కదా. మత్తయి సువార్తలో అయినా యేసుప్రభు వారి ప్రసంగంలో నీ కన్నే కనుక గుడ్డిదైపోయింది అనుకోండి, గుడ్డి కన్ను ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి, నీ కన్ను బ్లైండ్ అయిపోయింది. ఆ బ్లైండ్ కన్నుతోటి నువ్వేమి చూడలేవు. నువ్వు ఈ ప్రపంచంలో ఉన్న అందాన్ని కానీ ఆనందాన్ని కానీ ఏది కూడా ఏమండి గుడ్డివాడి ముందు ఇంద్రభవనం కూడా ఏమి కంటికి అందంగా కనపడదు. కాబట్టి సమయం మనం ఆలోచన చేస్తుంటే ఒక ఊరిలో ఒక రేచీకటి వ్యక్తి ఉన్నాడంట. ఆ పగలంతా కూడా బాగానే కనపడుతుంది, నైట్ 6 దాటితే అతనికి ఏమీ కంటికి కనపడదు. అయితే అతను ఒక మిల్లులో పనిచేసేవాడంట, ఒక రైస్ మిల్లులో. ఆ రైస్ మిల్లులో పనిచేసి 9 గంటలకో రాత్రి 9 గంటలకో 10 గంటలకో అతను తిరిగి ఇంటికి వెళ్ళేవాడు. తిరిగి ఇంటికి వెళ్ళేటప్పటికి అతనికి 9 గంటలు అయింది కాబట్టి కంటికి ఏమీ కనబడేది కాదు. అందరూ రేచికడైనా కానీ ఆ ఊర్లో అతను గుడ్డోడా అని బ్లేమ్ చేసేవాడు. అతను తిరిగి వెళ్ళేటప్పుడు ఏం చేసేవాడంటే ఒక లాంతరం, ఒక లైట్ వెలిగించుకుని ఒక దీపాన్ని లాంతరంలో పెట్టుకుని అతను భుజాన్ని పెట్టుకుని వెళ్ళేవాడంట. చాలా మంది అడిగేవారంట హ్యాండ్ చేస్తూ, బాబు నీకు 6 దాటితే కనపడదు కదా కంటికి, నువ్వు మళ్ళీ భుజాన్న ఒక లైట్ మోసుకుని వెళ్తున్నావు ఎందుకు, నీకు కనపడినప్పుడు ఆ మోత ఎందుకు, మోత దండక కదా అని అతను అడిగారంట. అతను అన్నాడంట, అయ్యా ఈ లైట్ నా కోసం కాదు, కొంతమంది నేను వెళ్ళేటప్పుడు వీధిలో వాళ్ళు లేకపోతే మద్యపానం పుచ్చుకుని లేకపోతే వాళ్ళు ఆల్కహాల్ కొట్టుకుని వాళ్ళు తూలుతూ నా మీద పడిపోతున్నారు, ఇది నాకు కనపడటం కోసం కాదు, అలా తూలి నా మీద పడేవాళ్ళు పడకుండా నేను ఇక్కడ ఉన్నాను, నేను నడుస్తున్నాను, నా మీద పడి నన్ను గాయపరచొద్దు, నన్ను ఇబ్బంది పెట్టొద్దని వాళ్ళకి అర్థమవటం కోసం వాళ్ళ కోసం నేను లైట్ పట్టుకుని వెళ్తున్నాను అన్నాడు. మరికొంతమంది గొడవలు జరుగుతూ ఉంటాయి, ఇంట్లో గొడవలు జరుగుతున్నప్పుడు కొట్టుకుంటూ ఉంటారు, పరిగెడుతూ ఉంటారు, వాళ్ళు కూడా వచ్చి పడిపోయేవారంట వీటి మీద, ఈ రేచకి వ్యక్తి మీద. కాబట్టి పడిపోతున్నప్పుడు ఒకసారి చూశాడు, 2 సార్లు చూశాడు, దీనికి ఏంటి పరిష్కారం అనుకున్నాడు, ఒక లైట్ మోసుకెళ్తే బెటరు, నాకు ఎలాగో కనపడే ప్రాబ్లం కాదు, వాళ్ళు వచ్చి నా మీద పడుతున్నారు కదా, వాళ్ళు పడకుండా ఉండటం కోసమని ఒక లైట్ను మోసుకుని వెళ్ళాడు అంటాడు. ఈ సమయాన అతని యొక్క కంటి చూపు పట్ల అతనికి అవగాహన ఉంది, కొన్ని గుర్తులు ఉన్నాయి, కొన్ని జాగ్రత్తలను తీసుకోగలడు. కానీ ఈ లోకంలో కొంతమంది కళ్ళు ఉన్నాయి, కానీ వాళ్ళలో ఉన్న అవిధేయత, వాళ్ళలో ఉన్న అక్రమము, వాళ్ళలో ఉన్న ఇంకోటో వచ్చి ఎవరి మీద పడుతున్నారంటే వాళ్ళు కన్ను విన్నా కాని అంటూ ఉంటారు కదా, కాబట్టి వారు వచ్చి వేరే వ్యక్తి మీద పడుతున్నారు. ఈ సమయాన్ని ఆ ప్రభు చెప్తున్న మాట, నీ కన్ను చెడిందైతే నీ దేహం అంతయు అయిపోతూ ఉంటుంది, నీ దేహం అంతా పనికి రాకుండా పోతూ ఉంటుంది. ఇంకొక మాటను ఇక్కడ చెప్పడానికి నేను ఇష్టపడుతున్నాను. ఈ రోజుల్లో మధుమేహం, షుగర్ అనేది ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా ఎక్కువగా స్ప్రెడ్ అవుతున్న డిసీజ్ మనం చూస్తూ ఉంటున్నాం. ఈ షుగర్ అనేది కొంతమందికి ఎంత ఎక్కువైపోతుందంటే 400, 500, పాష గారు షుగరు 400 దాటేసిందంటే ప్రార్థన చేయండి అంటూ ఉంటాం. మనం కేవలం ప్రార్థన చేసినంత మాత్రం కొన్నిసార్లు అద్భుతాలు ఏమి జరిగిపోవు. ఒకవేళ షుగర్ ఉండవలసిన దానికంటే టూ మచ్ ఎక్కువైపోతే అప్పుడు ఏం చేస్తున్నారు, ఆ షుగర్ ఏదైతే అటాక్ అయ్యి ఒక ఫింగర్కి అటాక్ అయ్యిందో
ఆ ఫింగర్ని ఏం చేస్తున్నారు డాక్టర్ గారు? తీసేస్తున్నారా లేదా? ఒకవేళ ఇంకా ఎక్కువైపోయింది, ఫింగర్ కాదు ఒకవేళ చెయ్యి, హ్యాండ్ అనుకుందాం, లేకపోతే ఆ హస్తం అనుకుందాం, అక్కడ వరకు తీసేస్తున్నారు. నీ విల్లింగ్ అడుగుతున్నారు, అక్కడ సంతకం పెట్టించుకుంటున్నారు. ఇదిగో నీకు షుగర్ ఎక్కువైపోయింది, నీకు చాలా, లేకపోతే ఇది నీకు అటాక్ అయిపోయింది, ఇప్పుడు కనుక ఈ వేలు తీసేయకపోతే, ఈ చెయ్యి తీసేయకపోతే కనుక నీ ప్రాణానికే ప్రమాదం అని డాక్టర్లు చెప్పినప్పుడు ఆ సైన్ చేస్తాను. ఎందుకంటే ఆ పేషెంట్ ఓకే, ఇంత భాగం వరకు కూడా నేను తీసివేయడానికి నేను ఇష్టపడుతున్నాను. ఎందుకు సైన్ చేస్తున్నాడు? ఎవరైనా ఈ లోకంలో తనకు వేలు కానీ, తనకు చెయ్యి కానీ, తనకు ఒక అవయవం కానీ కోల్పోవడానికి ఇష్టపడుతున్నాడు. అలా సంసిద్ధత అనేది ఎవరికైనా ఇష్టం ఉంటుందో? తను తెలిసి వైకల్యం కలిగినవాడు, లేకపోతే వికలాంగుడిగా ఉండటానికి ఎవరు ఇష్టపడతారు? ఇష్టపడరు. కానీ ఇష్టపడుతున్నాడంటే అర్థం ఏంటంటే, నీకు ఆ వేలు కంటే, ఆ చెయ్యి కంటే, ఆ కాలు కంటే జీవితం ఎంతో విలువైంది కదా. నువ్వు జీవితం ఎంతో విలువైంది కాబట్టి నువ్వు డిసీజ్ పెట్టుకుని మొత్తం బాడీ అంతా నువ్వు చనిపోవడం కంటే, నీ దేహంలోని ఒక చిన్న ఆ ఎఫెక్ట్ అయిన అవయవం కావచ్చు, లేకపోతే ఆ ఎఫెక్ట్ అయిన ఆ ప్రాంతము అది తొలగించడం ద్వారా, అది తీసివేయడం ద్వారా నీ మిగతా బాడీని రక్షించుకోగలవు అని జ్ఞాపకం చేస్తున్నారు కదా. ఇలాంటి సంఘటనలు ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. ఈ సమయాన్ని కూడా మనం ఆలోచన చేస్తుంటే, ఈ లోకంలో మనం జీవిస్తున్న జీవితం నరుని ఆయుష్కాలం 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. అయితే ఈ 70-80 అనేదే మనకి జీవితం కాదు. ఈ జీవితం ఏమో 70-80 బ్రతుకుతామో, లేకపోతే ఇంకా తక్కువ, మనకైతే తెలియదు. అట్లా మనం ఆలోచించొద్దు. కానీ దీని తర్వాత ఇంకొక జీవితం ఉంది. ఈ 70-80 సంవత్సరాల జీవితం తర్వాత ఇంకొక యుగాలు క్రీస్తుతో ఉండే జీవితం ఉంది. యుగాలు ప్రభుతో నిత్య మహిమలో మనం ఆనందించే జీవితం అంటూ ఒకటి ఉంది. ఆ నిత్య రాజ్యంలో, నిత్య జీవంలో, నిత్య జీవితంలో ఉండాలంటే కనుక నీలో లోపమైనది, నీలో అక్రమమైనది, నీలో ఉండకూడనిది తీసివేసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది అని ఈరోజు వాక్య భాగం చెప్తుంది. ఈరోజు మనలో ఏమి అభ్యంతరకారణంగా ఉందో, మనలో ఏదైతే ఆ నేరో మైండ్ ఉందో, ఏదైతే ఆ సంకుచిత భావం ఉందో, ఏదైతే అహంకారం ఉందో, దాన్ని మనలో నుంచి తీసివేసుకోవాలి. ఈరోజు పాత నిబంధన పాఠాన్ని కనుక ఎస్తేరు గ్రంథాన్ని మీరు చదివితే ఆ విషయాన్ని కూడా మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటాను. అక్కడ అహష్వేరోషు అనబడిన సామ్రాజ్యం ఉంది. అహష్వేరోషు రాజు యొక్క సామ్రాజ్యం ఉంది. ఈ సామ్రాజ్యంలో హామాను అనే ఒక మినిస్టర్ ఉన్నాడు. అయితే ఈ హామాను అనే మినిస్టర్కి యోధా అనబడిన జాతి నచ్చలేదు. మిగతా వాళ్ళందరూ నచ్చారు. యోధా అనబడిన జనాంగం అతను కక్ష కట్టాడు. ఈ జనాంగం ఉండటానికి అతను ఏమాత్రం కూడా రాజుగారిని మ్యానిపులేట్ చేసి, లేకపోతే రాజుగారిని ఏం చెప్పాడో తెలియదు, మొత్తం మీద ఒప్పించి ఈ యొక్క యోధా జాతిని సమూలంగా అంతమొందించడానికి కుట్ర పన్నాడు. ఇక్కడ విషయాన్ని గమనించండి. యోధా జాతి చేసిన విరోధం ఏమిటంటే, వీరు దేవుని భయం కలిగిన వారు, దేవుని యొక్క నీతి తెలిసిన వారు, ధర్మశాస్త్రం ప్రకారం నడిచేవారు. అక్కడ ఎస్తేరు గ్రంథం ఇంకొక చోట రాయబడి ఉంటది, ఈ ప్రజలందరికంటే భిన్నమైన వారు అన్న మాట ఒకటి ఉపయోగిస్తూ ఉంటాడు అనమాట. భిన్నమైన వారు అంటే ఈ ప్రపంచం అంతా లంచగొండితనంతో నిండి ఉంది. వీరు లంచం తీసుకోరు, వీరు పొరుగు వారికి కీడు చేయరు, వీళ్ళు లేకపోతే నరహత్య చేయరు, దొంగతనం చేయరు, వీళ్ళు మంచివారు. కాబట్టి ధర్మశాస్త్రం ప్రకారం నడిచేవారు. ఆ ధర్మశాస్త్ర ప్రకారం నడవడం హామానికి నచ్చలేదు. ఇక్కడ గమనించండి, యోధా జాతి మినిస్టర్ అయిన హామానికి మాత్రమే నచ్చలేదు, అంతేగాని రాజుకి నచ్చలేదు అన్న విషయం అక్కడ ఎస్తేరు గ్రంథంలో రాయబడలేదు. రాజుకి నచ్చని వారు అన్న సంగతి అక్కడ మనకి ఎక్కడ రాయబడలేదు. అయితే ఈ సమయాన ఈ యోధా జనాంగం అంతా కూడా, మొత్తం రాజ్యం అంతా యోధా జాతిని అంతమొందించాలని కుట్ర పన్ని శాసనాలు తయారు చేసి రాజ్యం అంతా పంపించారు. అయితే ఆలోచన చేయండి, చాలాసార్లు అనుకుంటూ ఉంటాం, ఇప్పుడు మన పరిస్థితి ఎలాగా? ఇప్పుడు ఇదిగో మన ఇండియాలో కూడా చూస్తున్నాం కదా, అనేక మంది చర్చలు తగలబడుతున్నారు, మణిపూర్లో హింస, పాస్టర్లు పట్టుకుని కొడుతున్నారు, కొన్ని చోట్ల చంపేస్తున్నారు, ఏమండి వాళ్ళు ఎగిరి తన్నుతున్నారు. అసలు ఆ సాటి అతను పాస్టర్ అయితే ఏంటి, ఇంకోటి ఏంటి, ఎగిరి తన్నుతున్నారు. ఏదో అతను కూడా మనిషి అన్న సంగతి కూడా మర్చిపోయి కొన్ని చోట్ల హింసించబడుతున్నారు. అటువంటి వీడియోలు, అటువంటి దాఖలాలు చూస్తున్నప్పుడు మన మనసు ఎలా అవుతుందంటే, అయ్యో రేపు మన భవిష్యత్తు ఏమిటి, మన రాష్ట్రంలోనే ఇలాగైతే కనుక మనం ఎక్కడ తలదాచుకోగలము అని ఒక ఆందోళన, ఒక కలవరం అనేది బయలుదేరుతూ ఉంటుంది. అయితే ఆలోచన చేయండి,
దేవుడు ముందుగానే రాజుగారి ఆస్థానంలో ఒకరిని పెట్టారు. ఆవిడ పేరేంటి? రాణి అయిన ఎస్తేరు. ముందుగానే దేవుడు అక్కడ రాజుగారి దగ్గర ఒక ఆవిడ పెట్టారు. ఆవిడ ఎవరో కాదు, ఆవిడ రాణి గారు, ఆవిడ ఎస్తేరు. కాబట్టి ఆవిడ రాజుగారిని ఎలా ఒప్పించాలో ఒప్పించింది. ఎలాంటి మంచి మాటలతోటి, ఎలాంటి లేకపోతే అన్యాయం జరుగుతుందో, యూదులకి కుట్ర జరుగుతుందో, కాబట్టి ఆమె రాజుగారిని ఒప్పించే పనిలో ఉంది. అంత మాత్రం కాదు కానీ రాజ్యం అంతా మొర్దెకై కావచ్చు, లేకపోతే యూదా వారు కావచ్చు, ఉపవాసాలు, ప్రార్థనలు, దేవుని వేడుకోవడం, ఇవంతా ఒక పక్కన చేస్తున్నారు. ఈరోజు వాక్య భాగంలో రాజుగారిని విందుకు పిలిచింది రాణి గారు. విందుకు పిలిచి ఆయనకి చెప్పింది ఈ విషయాలన్నీ కూడా. అయ్యా, ఇదిగో మేము కూడా దాసులమయ్యా, మేమేమి గొప్పవాళ్ళం అనుకోవట్లేదు, మేము యోధా అనే సంతతికి చెందిన వాళ్ళము. ఇదిగో మమ్మల్ని అందరినీ కూడా మీ రాజ్యంలో మమ్మల్ని అందరినీ కూడా చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు అందరినీ కూడా స్మాష్ చేయాలని ఒక దుర్మార్గుడు కుట్ర పన్నాడు అని చెప్తుంది. ఎవరు ఆ కుట్రదారుడు అన్నప్పుడు, ఇదిగో ఈ హామానే, ఈ క్రూరుడే అంత పని చేశాడు అన్నప్పుడు రాజుగారు పిలుస్తున్నారు. రాజుగారు పిలిచి ఇదిగో జరిగిన విషయాలన్నీ కూడా తెలుసుకుంటున్నారు. ఆ జరిగిన విషయాలన్నీ తెలుసుకున్నప్పుడు విషయం అర్థమైపోయింది. రాజుగారి ముఖంలో కలర్స్ మారడం ఈ యొక్క ఎవరు హామాను చూసుకున్నాడు, అర్థం చేసుకున్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా? ఇప్పుడు రాణిగారి కాళ్ళు పట్టుకోవడానికి తను సిద్ధపడుతున్నాడు. రాణిగారిని ఏదో రకంగా నా ప్రాణాన్ని రక్షించమని వేడుకోవడానికి అతను ప్రయత్నం చేస్తున్నాడు. క్రీస్తునందు ప్రియమైన బిడ్డ, కానీ ఏమైనా ఫలితం జరిగిందా? రాణిగారు కనికరించింది. ఎందుకంటే అది కనికరించే సమయం కాదు. అతడు కుట్ర చేయక ముందే గనక ఒకవేళ నేను చేస్తున్నది తప్పు, నాలో ఉన్న స్వభావం కరెక్ట్ కాదు అని అతడు మేలుకున్నట్టయితే అప్పుడు కనికరించబడే సమయం. కానీ అతనిలో ఈ యొక్క శిక్ష యూదులందరూ కూడా నశించబడాలని మొత్తం రాజ్యం అంతా తాగీదులు పంపించిన తర్వాత, నిర్ణయం అంతా అయిపోయిన తర్వాత, సమయం కోసం ఎదురు చూస్తున్నప్పుడు ఇప్పుడు రాణిగారు రాజుగారికి చెప్పిన తర్వాత అప్పుడు కాళ్ళబేరానికి వస్తున్నాడు. అయితే సమయాన్ని ఆలోచించేది మాట ఏమిటంటే, ఈరోజు పాఠం పాఠంలో ఒక గొప్ప సత్యం దాగి ఉంది. అదేంటంటే అహష్వేరోషు రాజ్యం దేనికి సాదృశ్యంగా ఉందంటే ప్రభు అయిన యేసుక్రీస్తు రాజ్యానికి అది సాదృశ్యంగా ఉంది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నిత్య రాజ్యానికి, నిత్య మహిమకు అది సాదృశ్యంగా ఉంది. కాబట్టి ఆ రాజ్యంలో ఉంటున్నాడు. కానీ ఈ హామాను చూడండి, దేవుని బిడ్డల మీద ఏం చేశాడు? కుట్ర పన్నాడు. దేవుని బిడ్డలను లేకుండా చేయాలని చూశాడు. కాబట్టి సమయాన్ని ఆలోచన చేస్తుంటే ఆ అంతం చేయాలనుకున్న హామాను చివరాఖరికి ఏమైపోయాడంటే, దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఎస్తేరు కావచ్చు, లేకపోతే యూదా జాతి దేవుని సంఘానికి సూచనగా ఉన్నారు, దేవుని సంఘానికి సాదృశ్యంగా ఉన్నారు. ఇప్పుడు దేవుని సంఘము ఒకవేళ హింసించబడుతున్నప్పుడు దేవుడు చూస్తూ ఊరుకోలేదు. కానీ దేవుడు హామానికే శిక్ష విధించాడు. హామానికే అతడు సిద్ధం చేసుకున్న ఉరికొయ్య మీద అతడే ఉరి తీయబడేలాగా దేవుడు పరిస్థితులు మార్చివేశాడు. ఇక్కడ హామాను అతడు మొర్దెకై కోసం సిద్ధపరిచిన ఉరికొయ్య మీద అతడే ఉరి తీయబడ్డాడన్న సంగతి మీకు అందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ ఒక చిన్న ప్రశ్న మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతున్నాను. అదేంటంటే, హామాను ఉరి తీయబడటానికి కారణం ఎవరు? హామాను ఉరి తీయబడటానికి కారణం ఎవరు? అసలు అతను చనిపోవడానికి, అతను చావు కారణం ఎవరు? ఎవరండి? సవ్యాన్ని ఆలోచించేయండి. యోబు గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం బి భాగం. యోబు గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలోని బి భాగం ఒకసారి చూడండి, మీకు వివరణ ఇస్తాను. బి భాగం చూడండి, యోబు 5:2b. బుద్ధి లేని వారు చాలండి. చూడండి, బుద్ధి లేని వారంట అసూయ వలన చచ్చెదరు. హామాను ఎందుకు ఊరు తీయబడ్డాడంటే, నిజంగా హామాను యూదుల మీద కుట్ర చేశాడు, కానీ మొర్దెకై కానీ ఎస్తేరు కానీ హామాను మీద కుట్ర చేయలేదు. ఇతను లేకపోతే మినిస్ట్రీలో లేకుండా తీసేద్దాం, లేకపోతే ఇతని కుటుంబాన్ని తీసేద్దాం, ఇతని జీవితాన్ని తీసేద్దాం అని ఈ యొక్క మొర్దెకై కానీ, లేకపోతే ఇంకా రాజ్యంలో ఇంకెవరు కానీ, ఎస్తేరు కానీ, రాజుగారు కానీ, వీళ్ళు ఎవరు కుట్ర చేయలేదు. యాక్చువల్గా అతడు కుట్ర చేశాడు, హామాను కుట్ర చేశాడు యోధా జనాంగం మీద. అతడు చేసిన కుట్ర అతనికే తిరిగి ఏమైంది? బూమరాంగ్ అయింది. అతని కుట్ర అతనికే తిరిగి వచ్చింది. అంటే అతను అసూయ, ఇక్కడ చెప్పాడు కదా, బుద్ధి లేని వారు దేంతో చచ్చెదరంట? అసూయ వలన చచ్చెదరు. కాబట్టి అతడు చేసిన అసూయ, అతని యొక్క అహంకారం, నేను రాజుగారికి ఎంత చెప్తే అంత,
నా చేతిలో అధికారం ఉంది, నా చేతిలో పదవి ఉంది, కాబట్టి నాకు నమస్కారం పెట్టని ఈ జనాంగాన్ని నేను తుడిచివేస్తానని విర్రవీగాడు, కుట్ర పన్నాడు. ఆఖరికి ఏమైపోయిందంటే అతడు చేసిన అహంకారం, ఈర్ష్య అహంకారంలో అతనే బలైపోయాడు. అతను తీసుకున్న గోతిలో అతనే పడినట్లుగా మనం చూస్తున్నాం. ఈ సమయాన్ని ఆలోచించి ఈరోజు మనం ఎవరినైనా చూసి అసూయపడుతున్నామా? లేకపోతే మనం ఎవరినైనా చూసి అహంకారం, లేకపోతే వాళ్ళు ఎదిగిపోతున్నారని, మనకంటే వెనకాల వచ్చి చాలా గొప్పవాళ్ళు అయిపోతున్నారని, లేకపోతే మనకంటే ఎక్కువ సాధిస్తున్నారని, మనకంటే ఎక్కువ మంచి ఉద్యోగంలో ఉన్నారని, ఎక్కువ లేకపోతే ధనధాన్యాలు సంపాదించుకుంటున్నారని ఒకవేళ మనం కనుక అసూయ పడుతుంటే, అహంకారం అవుతుంటే వాళ్ళకి ఏం కాదు, కానీ పాడైపోయేది ఎవరంట? మనమే పాడైపోయింది. అందుకే సామెతల గ్రంథంలో ఈ రిఫరెన్స్ మీ అందరికి బాగా తెలుసు. మత్సరము ఎముకలకి ఏంటంట? మత్సరం అనేది ఎముకలకి కుళ్ళు కదా. మత్సరం అనేది ఎముకలకి కుళ్ళు, మామూలు విషయం కాదు. అంటే ఒక భక్తుడు అంటూ ఉంటాడు, ఎముకలకి కుళ్ళు అంటే బోన్ క్యాన్సర్ అని ఉంటాడు. ఎముకలకి కుళ్ళు అంటే అంత లోపల పట్టేస్తుంది అనమాట, అంత లోపల పట్టేస్తుంది. ఈ సమయం ఆలోచించండి. అయితే ఒకవేళ ఈరోజు యేసే చెప్పిన మాట, నీ కన్ను చెడిందైతే నీ కన్ను తీసేసుకో, లేకపోతే పరలోకంలో ప్రవేశించడం, లేకపోతే నీ చెయ్యి చెడిపోతే కనుక నీ చెయ్యి తీసివేసుకో. ఈ మాట వినడానికి కొంచెము కఠినంగానే ఉంటుంది. అయితే నువ్వు ఉన్న కన్నుని లేకపోతే ఉన్న చెయ్యిని తీసేసుకోమని దేవుడు ఏమి అంత అది అక్షరార్థంగా చెప్పారు. దాని యొక్క విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి, దానిలో ఉన్న ఆంతర్యాన్ని అర్థం చేసుకోవాలి. ఈరోజు పత్రిక పాఠంలో చెప్తున్న మాట ఏమిటంటే, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16వ వచనంలో కనుక మనం చూస్తూ ఉంటే అక్కడ యాకోబు గ్రంథకర్త ఇలా మాట్లాడుతున్నాడు. యాకోబు పత్రిక 5:16, మీ పాపములు ఒకరితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయుడి, నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనది, బహుబలము గలదై ఉంటుంది. క్రీస్తునందు ప్రియమైన బిడ్డ, మీ పాపములు ఒకరితో ఒకడు ఒప్పుకోరు. పాపాన్ని ఒప్పుకోవడం అనేది 2 రకాలు. ఒకటి ఏంటంటే దేవుని దగ్గర ఒప్పుకోవాల్సిన పాపాలు కొన్ని ఉంటాయి. దేవుని దగ్గర అది మనకు వ్యక్తిగత ప్రార్థనలో జరగవలసిన విషయాలు ఏంటంటే, దేవుని దగ్గర ప్రతిరోజు కూడా మనం చివరిగా మనం నిద్రపోయే ముందు చేసుకునే ప్రార్థనలో, ప్రభువా నేను ఈరోజు ఎక్కడ నేను తప్పిపోయాను, ఎక్కడ నేను తొలగిపోయాను, ఏ విషయంలో జారిపోయాను. ఈ సమయాన 139వ కీర్తన ఆఖరి వచనంలో దావీదు కీర్తన అక్కడ ప్రార్థన చేస్తూ ఉంటాడు కదా. ఒకసారి చూద్దామా? 139వ కీర్తన 23, 24 వచనాలు అక్కడ చూస్తూ ఉంటే గనక దావీదు భక్తుడు చేస్తున్న ప్రార్థన చూద్దాం. దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనుము, నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గము నన్ను నడిపించుము. చాలాసార్లు మన ప్రతిరోజుని ముగించేటప్పుడు, దేవా ఈ రోజు నేను మాటలో తప్పిపోయినా, ఈ రోజు నా చూపుడు తప్పిపోయినా, నేను ఎదుటివారి పట్ల ఏదైనా ప్రవర్తించే తీరులో దురుసుగా మాట్లాడినా, అహంకారంగా మాట్లాడినా, అహంకారంగా ప్రవర్తించానా, అహంకారమైన ఆలోచనలు ఏమైనా నేను కలిగి ఉన్నానా, దేవుని దగ్గర ఒప్పుకోవాల్సింది దేవుని దగ్గర ఒప్పుకోవాలి. చూడండి, దావీదు భక్తులు ఆయన చక్రవర్తి సింహాసనం, ఇశ్రాయేలు 12 గోత్రాలకు సింహాసనం ఏమిటి, దేవా నీకు ఆయాసకరమైనది ఏదైనా నా యందున్నదేమో చూడు. చాలాసార్లు ఇలాంటి ఆలోచన మనకు వస్తూ ఉంటుంది, కానీ నేను కరెక్ట్ వేలోనే వెళ్తున్నానా, దేవుడికి ఇష్టడుగా ఉన్నానా అని ఆలోచన ఎప్పుడో ఒకప్పుడు వస్తుంది. కానీ ప్రార్థనలో ఎప్పుడైనా ప్రార్థన చేస్తామా, ప్రభువా నేను ఎక్కడైనా నీ చిత్తం నుంచి జారిపోతున్నానేమో, నీ మార్గం నుంచి తొలగిపోతున్నానేమో అని నన్ను సరిచేయి ప్రభు, నన్ను పరీక్షించు, నన్ను నీ సక్రమమైన దారిలో నడిపించు అని మనం ఎప్పుడైనా ప్రార్థించాం. కాబట్టి ఈరోజు యాకోబు పత్రికలో చెప్తున్న మాట ఏమిటంటే, మీరు స్వస్థత పొందినట్టు ఒకటి దేవుని దగ్గర ప్రార్థన చేయాలి, రెండోది ఒకరితో ఒకరు కూడా మనం ప్రార్థన చేయాలి. పర్సనల్గా మనం ఎవరిని చూసి జలసి పడుతున్నామో, ఎవరిని చూసి ఈర్ష్య పడుతున్నామో, ఒకవేళ సంఘస్థులు కావచ్చు, తోటి వాళ్ళు కావచ్చు, రూమ్మేట్స్ కావచ్చు, మన బంధువులో కావచ్చు, అన్నదమ్ముల మధ్య కావచ్చు, ఏ విషయంలోనో, లేకపోతే ఒకవేళ మనం అహంకారంతో గనక మాట్లాడుంటే గనక మనం ఎవరి దగ్గరికి వెళ్ళగలదు, ఎవరిని పట్టించుకోగలరు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎవరినైతే ఆశ్చర్యపడ్డామో, లేకపోతే ఎవరినైతే మనం పరుషంగా మాట్లాడామో వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అన్నయ్య నీతో ఇదిగో నేను నీ గురించి ఎలా అనుకున్నా, లేకపోతే అనకపోయినా సరే నా మనసులో ఎలాంటి అభిప్రాయం, నువ్వు అప్పుడు అలా మాట్లాడే కాబట్టి నేను ఎలా మాట్లాడాను, దయచేసి నాలో ఉన్న పాపానికి నేను నీకు అవిధేయంగా నేను ఆలోచించేస్తాను, నన్ను సరిచేయని మీరు స్వస్థత పొందినట్టు ఒకరి కొరకు ఒకరు ప్రార్థించి. చాలాసార్లు ఈ రిఫరెన్స్ మనం ఎప్పుడో వాడతామంటే
బలహీనతతో ఉన్నప్పుడు, అనారోగ్యాలు ఉన్నప్పుడు, హాస్పిటల్ ఉన్నప్పుడు. స్వస్థత అనేది శరీరానికి సంబంధించిన కార్యక్రమే కాదండి. స్వస్థత అనేది బుద్ధికి సంబంధించిన స్వస్థత. అందుకే పేతురు భక్తుడు అంటూ ఉంటాడు, స్వస్థ బుద్ధి దయచేయమని వేడుకుంటూ ఉంటాడు. ఈ సమయాన మనం ఫిజికల్గా బాగుండొచ్చు, శరీర సంబంధంగా మనం ఏ లోపం లేకుండా బాగానే ఉండుండొచ్చు. కానీ ఆత్మీయ స్థితిలో ఎట్లా ఉన్నామో, ఆత్మీయ స్థితిలో ఎట్లా ఉన్నాం, మన కన్ను ఎలాంటి విషయాలను చూస్తుంది, మన చెవి ఏమి వినడానికి ఇంట్రెస్ట్ చూపుతుంది అంటూ ఉంటాడు కదా. దురద చెవులు గలవారు అని అంటూ ఉంటాడు. అంటే ఏ స్వస్థత కోసం మనం దేవుని దగ్గర ప్రార్థన చేయాలి, ఇతని దగ్గర ప్రార్థన చేయాలంటే మనం చెడును వినడానికి ఇష్టపడుతుంటాం కాబట్టి వాటిని బట్టి ప్రార్థన చేసుకోవాలి. ఈ సమయాన్ని మనం ఆలోచన చేయదగిన మాట ఏమిటంటే, వ్యక్తిగతంగా ఒకటి దేవునితో మనం సరైన సంబంధం కలిగి ఉండాలి, తోటి వ్యక్తులతో కూడా మనం సరైన సంబంధం కలిగి ఉండాలి. తోటి వ్యక్తులతో కూడా, సంఘంలో ఉన్న వ్యక్తులతో కూడా, మన సంఘంలో ఉంటాము, వాళ్ళని చూసి వీళ్ళు చూసి, లేకపోతే వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఏవేవో మాట్లాడుకుంటూ ఉంటాం. ఏవేవో మనకి నచ్చని, అఫ్ కోర్స్ మనకి నచ్చకపోతే దేవుడికి నచ్చవచ్చు కదా. అందరూ మనకి నచ్చాలనే రూల్ ఏమీ లేదు. మన మనస్తత్వానికి తగినట్లుగానే ఉండాలని రూల్ లేదు. ఒక కుటుంబంలోనే భర్త కావచ్చు, భార్య కావచ్చు, అభిప్రాయాలు వేరుగా ఉండొచ్చు, ఒక విషయంలో విభేదించి ఉండొచ్చు. అంతమాత్రం వాళ్ళు చెడ్డవాళ్ళు అని ఎలా లెక్క కడతాము, చెడ్డవారిగా ఎలాగా గుర్తు స్టాంపు వేస్తూ ఉంటాము. ఈ సమయాన్ని ఆలోచించేద్దాం. కాబట్టి ఈరోజు మన ఆలోచనలకి స్వస్థత కావాలి, మన యొక్క మాటలకి స్వస్థత కావాలి, మన యొక్క తలంపులకి స్వస్థత కావాలి, మన వ్యక్తిత్వానికి స్వస్థత కావాలి. ఆ స్వస్థత అనేది లేకపోతే కనుక మన యొక్క జ్ఞానేంద్రియాలు సరిగా పనిచేస్తున్న మనం ఏం వినడానికి, లేకపోతే ఎక్కువగా చెడును వినడానికి, చెడును చూడటానికి, చెడును పోగు చేసుకోవడానికి, చెడును మాట్లాడడానికి మనం ఆలోచన కలిగి ఉంటే కనుక ఒకరోజు నిత్యరాజ్యంలో యుగాలు ప్రభుత్వం ఉండే స్థితిని కోల్పోతూ ఉంటాం. ఈ చిన్న జర్నీ, ఈ 70-80 సంవత్సరాల జీవితంలో ఒకవేళ ఎదుటి వ్యక్తితో కనుక నువ్వు అడ్జస్ట్ కాలేకపోతే కనుక అది బహుశా నేను నిత్యరాజ్యానికి ఆటంకం అవుతుందేమో. కాబట్టి నిన్ను నువ్వు పరీక్షించుకో, స్వపరీక్ష. ఎవరికి వారం మనం పరీక్షించుకుందాం. ఒకళ్ళు ప్రసంగం చెప్తున్నంత మాత్రాన ఏవో 4 మాటలు మీకు చెప్పానని కాదు, చెప్పి నేను కూడా నేను పరీక్షించుకోవాలి. నేను ఎంతవరకు సరిగా ఉన్నాను, నేను ఎంతవరకు కరెక్ట్గా ఉన్నాను, నేను ఎంతవరకు కరెక్ట్గా ప్రవర్తిస్తున్నానని మనం ప్రశ్నించుకోవాలి. ప్రభు రాకడ దినాలు దగ్గర పడుతున్నాయి కాబట్టి మనందరం కూడా ఆయన మార్గంలో, ఆయన చిత్తంలో, ఆయన ఇష్టలుగా జీవిస్తూ మన ముందుకు సాగడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్. సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తును మీ హృదయంతో తలంపులకు కావాలి ఉంది గాక. ఆమేన్. దేవా నాయందు శుద్ధ హృదయము కలుగజేయుము, నాయంతరంగములో స్థిరమైన మనసును ధనముగా పుట్టించుము. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవాధిపతి మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. అయ్యా ఇదిగో ప్రభు, మమ్మల్ని అందరినీ కూడా మేము ఏ స్థితిలో ఉన్నామో, ఏ పరిస్థితిలో ఉన్నామో, ఏ లోపంతో ఉన్నామో, ఏ పాపంలో ఉన్నామో ప్రభు, మా స్థితిని మాకు జ్ఞాపం చేసేదానికి నైనా ఈరోజు స్వపరీక్ష అనే అంశం ద్వారా మీరు మాట్లాడినందుకు వందనాలు. వెతబడిన మాటలు మా హృదయలు పదిలిపరచండి, నీరు కట్టిన తోట వల్ల ఫలింపు చేయండి ప్రభు. సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభు, సంఘ సరిహద్దుల విశాలపరచండి. అయ్యా ఇదిగో ప్రభు, ఆదివారం ఎవరు కూడా నిర్లక్ష్యంగా ఉండకుండా ప్రభు, ప్రతి ఒక్కరిని కూడా నైనా జ్ఞాపకం చేసుకోండి ప్రభు. నైనా నీ మందిరం పట్ల ఆసక్తిని పుట్టించండి. అయ్యా నీ మందిరానికి పరుగులెత్తుతూ రావడానికి సహాయం చేయండి ప్రభు, చూపించండి. అయ్యా నీ మందిరమే లేకపోతే ప్రభు మమ్మల్ని ఎవరు సరిచేస్తారు ప్రభు? నాయన మా స్థితి ఏమిటో ఎవరు జ్ఞాపకం చేస్తారా ప్రభు? అట్టి నైనా మనసు ప్రతి ఒక్కరికి దయచేయండి. నాయన ఇదిగో ప్రభు, ఇండియాలో విడిచి వచ్చిన కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. నేను ఇండియాలో విడిచి వచ్చిన వారి నాయన బిడ్డల యొక్క భర్తలను బట్టి, భార్యలను బట్టి, నాయన పిల్లలను బట్టి, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, తల్లిదండ్రులను బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభు. ప్రతి ఒక్కరి పట్ల మీరు దయ చూపించండి ప్రభు, చూపించండి. నాయన ఇదిగో ప్రభు, ఇంతవరకు ఈ ఆరాధన సంస్థము మర్యాదగా క్రమంగా జరిగించినందుకు వందనాలు. ఇదిగో నైనా సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభు. ఇంకా బాప్తిస్మలు పొందవలసిన వారు అయ్యా ఇదిగో ప్రభు, ఇంకా నాయన మరి ప్రభు వాక్యాలు చదవడానికి ప్రభు, నాయన ప్రార్థన చేయడానికి అనేక మందిని ఆసక్తిగా ముందుకు తోడుకుంటండి. ఇదిగో తండ్రి, చేరువచ్చిన వీళ్ళందరూ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఎవరైతే బలహీనతలతో ఉన్నారో ప్రభు, వారందరినీ కూడా బలపరిచి, స్వస్థపరిచి, ఆరోగ్యం దయచేయమని, చేరువచ్చిన వీళ్ళందరినీ దీవించి ఆశీర్వదించమని
యేసయ్య కృపగల నామములో ఈ ప్రార్థన అడిగి పొందుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకములో నెరవేరును భూమి మీద నెరవేరును గాక. మా ఆహారము నేడు మాకు దయచేయి. మా అపరాధములు చేసిన వారికి క్షమించు. మా ప్రార్థన ప్రభు నిన్ను ఆశ్రయించి నిన్ను కాపాడుగాక. ప్రభు నీకు తన సన్నిధి ప్రకాశం చేసి నిన్ను కరుణించుగాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతిని చేసి నీకు సమాధానం కలిగించేను గాక. ఆమేన్. 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 పంపుము దేవా దీవెనలతో, పంపుము దేవా, పంపుము దయచేత పతిత పవననమ మెంపుగా నీ సేవ ప్రియముగా నరింప. పంపుము దేవా దీవెనలతో, పంపుము దేవా. ఆమేన్. అందరికీ వందనాలండి. దయచేసి అవనస్తులు కొంచెం మనతో పెట్టి కూడా హెల్ప్ చేయండి.